ఏపీ ప్రభుత్వ సలహాదారు చాగంటి కోటేశ్వరరావు జీతం ఎంతో తెలుసా? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కేబినెట్ హోదా పొందిన వారికి జీతం అలవెన్సుల్ని ఫిక్స్ చేసింది. రాష్ట్రంలో కేబినెట్ హోదా పొందిన వారికి ప్రభుత్వం నెలకు 2 లక్షల జీతం అందించనుంది. వీటితో పాటు కార్యాలయ ఫర్నిచర్ ఏర్పాటుకు 1 టైం గ్రాంట్, వ్యక్తిగత సహాయ సిబ్బంది అలవెన్స్లు, ఇతర సౌకర్యాల కల్పనకు మరో 2.5 లక్షలు చెల్లించినట్లు ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది. అంటే ప్రభుత్వం మొత్తంగా 4.5 లక్షలు చెల్లించేందుకు అనుమతించింది. ఏపీ ప్రభుత్వ కేబినెట్ హోదా కల్పించిన వారిలో ప్రభుత్వ సలహాదారు చాగంటి కోటేశ్వరరావు ఉన్నారు. అయితే ఆయనకు నెలకు జీతం 2 లక్షలు కాగా అలవెన్సుల్లో మరో 2.5 లక్షలు ప్రభుత్వం ఇవ్వనుంది. మైనారిటీ వ్యవహారాల ప్రభుత్వ సలహాదారుగా ఎంఏ షరీఫ్ను నియమించగా ఆయనకు కూడా కేబినెట్ హోదా కల్పించగా జీతం అలవెన్స్లు కలిపి 4.5 లక్షలు అందిస్తారు. మాజీ ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్ ను ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ గా నియమించిన సంగతి తెలిసిందే. ఆయనకు కూడా కేబినెట్ హోదా దక్కింది. మొత్తం మీద కేబినెట్ హోదాలో ఉన్న వారికి ప్రభుత్వం జీతం ఫిక్స్ చేసింది. ఫైబర్ నెట్ లో డిపిఆర్లు, టెండర్లు పరిశీలనకు సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వీటి పరిశీలనకు ఏర్పాటు చేసిన సాంకేతిక కమిటీలో సభ్యుడిగా ఆర్థిక శాఖ జాయింట్ డైరెక్టర్ ని కూడా చేర్చారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. భారత నెట్వర్క్ 2వ దశ పనుల పురోగతిపై ఈ కమిటీ సమీక్షించి సాంకేతిక, ఆర్థిక అంశాలకు సంబంధించిన సూచనలు చేస్తోంది. మరోవైపు మైనారిటీ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ ఉమ్రా యాత్రకు వెళ్లేందుకు ప్రభుత్వం అనుమతిచ్చింది. మంత్రి ఈ నెల 11 నుంచి 19వ తేదీ వరకు ఆయన తన కుటుంబ సభ్యులతో కలిసి సొంత ఖర్చుతో ఉమ్రా యాత్రకు వెళ్లనున్నారు.